విజయ్ మరియు అతని అన్న అజయ్ ఒక ఇంట్లో ఉంటారు. అమ్మా నాన్న ఉద్యోగం వల్ల సిటీకి వెళ్లారు. ఒక రాత్రి అజయ్ హాల్లో ఉన్నప్పుడు ఫోన్ కి ఒక మెసేజ్. వెంటనే రెండో మెసేజ్. అజయ్ కంగారు పడ్డాడు. జాగ్రత్తగా కిచెన్ వైపు చూశాడు. అక్కడ ఎవరూ లేరు. అజయ్ వెళ్లి విజయ్ కి చెప్పాడు. విజయ్ వాళ్ళ 1500 చీప్ కెమెరా ఆన్ చేశాడు. వీడియో చూస్తుండగా వాళ్లకు ఒక షాక్. బెడ్రూమ్ మూలన ఒక నీడలాంటి శరీరం కనిపించింది. వాళ్ళిద్దరూ ధైర్యం చేసి బెడ్రూమ్ లో వెతకడానికి వెళ్లారు. విజయ్ వెంటనే అర్థం చేసుకున్నాడు ఎవరో ఇంట్లో దాక్కొని ఉన్నారని. అప్పటికి విజయ్ ఫోన్ కి ఎవరో కాల్ చేశారు. అజయ్ ఫోన్ ఎత్తగానే ఒక మనిషి వాయిస్. మీరు కెమెరా ఆన్ చేశారని నాకు తెలుసు. అజయ్ కంగారు పడ్డాడు. అతని వాయిస్ మళ్ళీ వచ్చింది. మీరు వెతుకుతున్న వ్యక్తి మీ వెనకే ఉన్నాడు, కానీ మీకది ఇప్పుడే అర్థం కాదు. ఇద్దరూ భయంతో తిరిగి రూమ్ కి వెళ్లారు. ఆ రూమ్ గోడ మీద ఇలా రాసుంది. మూడో వ్యక్తి ఆ నీడే కదా. కానీ అదే సమయంలో వెంటనే సీసీటీవీలో మరో షాక్. హాల్ కెమెరాలో వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు మూడో వ్యక్తి ఇప్పటికీ కనిపిస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరూ రియల్ లైఫ్ లో కనిపించలేదు. విజయ్ కెమెరా ఫుటేజ్ ని రివైండ్ చేసి చూశాడు. అక్కడ ఒక విషయం అర్థమైంది. ఆ మూడో వ్యక్తి ఎప్పుడూ అజయ్ వెనకే లైట్ రిఫ్లెక్షన్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. నువ్వు చిన్నప్పుడు నాతో చెప్పిన విషయం గుర్తుందా? నువ్వు రూమ్ లో ఎప్పుడు ఎవరో ఉన్నట్టు అనిపిస్తుందని. విజయ్ లైట్ ఆఫ్ చేసి కేవలం కెమెరా ఐఆర్ మోడ్ ఆన్ చేశాడు. ఐఆర్ ఫీడ్ లో అజయ్ వెనక పూర్తి క్లియర్ గా ఒక మనిషిలాంటి నీడ ఉంది. అతని ముఖం మాత్రం బ్లర్. అజయ్ నీ వెనక. అజయ్ తిరిగేలోపు ఎవరో నెమ్మదిగా ఇలా అన్నారు. తిరగొద్దు, నువ్వు నన్ను ఎప్పటికీ చూడలేవు, ఎందుకంటే నేను నీ మరో నీడనే. నువ్వు నన్ను ఎప్పటికీ చూడలేవు. కెమెరాలో చివరిగా కనిపించింది ఆ నీడ అజయ్ కి దగ్గరగా రావడం. సీసీటీవీ ఆఫ్.